వాటిలో వాళ్ళ పిల్లల ముందు ఏ విషయాలు చెప్పకూడదో మీరు ఈ రోజు క్లుప్తంగా చెప్తాను. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి బాడీ షేమింగ్. నువ్వు చూడటానికి బాగుంటావు, నువ్వు సన్నగా ఉంటావు, నువ్వు లావుగా ఉంటావు, అసహ్యంగా ఉంటావు, బక్కగా ఉంటావు, ఇలాంటి మాటలు అస్సలు పిల్లల ముందు చెప్పకూడదండి. వారిలో అభద్రత భావాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. ఇంకా వాళ్ళ రూపాన్ని తప్ప ఇంకా దేని గురించి ఆలోచించలేరు. దీని మూలంగా వాళ్ళు ఎక్కువ తిన్నామో తక్కువ తిన్నామో వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి నువ్వు పుట్టకుండా ఉంటే చాలా బాగుండేది, మీ తమ్ముడు నీకంటే పెద్దవాడు ఉంటే బాగుండేది, నాకు అపార్షన్ అయిపోయి ఉంటే బాగుండేది, నువ్వు అబ్బాయికి పుట్టి ఉంటే బాగుండేది, ఇలాంటి మాటలు మాత్రం వాళ్ళ ముందు చెప్పకూడదు. నేను అనవసరంగా పుట్టా అనిపిస్తుంది వాళ్ళకి. ఇది తనకి తాను హాని చేసుకోవడానికి, డిప్రెషన్లో వెళ్ళడానికి దారితీస్తుంది. పిల్లలు వాళ్ళకి ఎంతో స్పెషల్ అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునేలా పేరెంట్స్ ప్రవర్తించాలి. మూడోది వచ్చేసి మీకు కంపారిజన్. కంపారిజన్ అంటే ఏం లేదండి, దేని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్స్ పేరెంట్స్లో ఈ పని చేయని వాళ్ళని వేళ్ళ మీద కూడా లెక్క పెట్టచ్చు. పిల్లలు ఇంకొకరితో కంపేర్ చేయడం అంటే వాళ్ళని లేకుండా చూడటం. వాళ్ళంతా ట్రై చేసిన పేరెంట్స్ వాళ్ళని మెచ్చుకోరని వాళ్ళకి అర్థమైపోవడం. దీనివల్ల అనవసరమైన అసూయలు పెరుగుతాయండి. దీని బదులు పిల్లలకి వాళ్ళంత ప్రత్యేకమో మీకు వాళ్ళంతా ఎంత ఇష్టమో పిల్లలకి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా పెద్దగా చెప్పాలి. నాలుగోది వచ్చి కఠినంగా మాట్లాడడం. నువ్వెందుకు పనికిరావు, నీకు ప్రతిదీ 10 సార్లు చెప్పాలి. నువ్వు ఒక ఫెయిల్యూర్, నీ అంత స్టూపిడ్ నేనెక్కడ చూడలేదు, డంబేస్ట్ పర్సనల్ అవార్డు అని ఉంటే అది నీకే వస్తుంది. ఇలాంటి మాటలు పిల్లల మనసులు జరగని ముద్ర వేస్తాయండి. అందుకే తిట్టడం కంటే వాళ్ళు సహనం, ధైర్యం, దయ పెంచడానికి కృషి చేస్తే ఆరోగ్యకరమైన జీవితం పెరుగుతుంది. అదే వచ్చి అబద్ధాలు చెప్పడం, ఇది కొనిపిస్తా, అది కొనిపిస్తా, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇలాంటి మాటలు కానీ